హలో గైస్, అందరికీ నమస్తే. ఈరోజు ఈ 88 పోర్టల్ మీ జీవితంలో అసలు ఎలాంటి మార్పులు తీసుకురాబోతుంది? మీ పర్సన్ వైపు నుంచి అండ్ మీ వైపు నుంచి కూడా చూస్తాం. అసలు ఏం జరగబోతుంది మీ లైఫ్‌లో? ఈ 88 పోర్టల్ మీ జీవితంలో ఎలాంటి చేంజెస్ అనేది తీసుకురాబోతుంది చూస్తాం. ఓకేనా? అండ్ ఫ్రెండ్స్, మీకు రీడింగ్ నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. మీ ప్రతి ఒక్కరి లైక్ అనేది చాలా ఇంపార్టెంట్. మన ఛానల్ ఇంకా కొంతమందికి కూడా రీచ్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుందన్నమాట మీరు లైక్ చేయడం వలన. ఓకేనా? కాబట్టి లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఓకేనా? అండ్ ఇది జనరల్ రీడింగ్ అండి, పర్సనల్ రీడింగ్ కాదు. మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయో అవే తీసుకోండి అండ్ మ్యాచ్ అవ్వని మెసేజెస్ మీరు స్కిప్ చేయండి. ఓకేనా? సో మరి చూస్తాం ఈ 88 పోర్టల్ మీ జీవితంలో ఎలాంటి మెసేజెస్ తీసుకురాబోతుంది, మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారో చూస్తాం. ఓకేనా? అండ్ మీకు పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కూడా కాంటాక్ట్ అవ్వండి, పేర్ రీడింగ్ ఉంటుంది. ఓకేనా? అండ్ మ్యాచ్ అయిన మెసేజెస్ మీరు తీసుకోండి, మ్యాచ్ అవ్వని మెసేజెస్ మీరు స్కిప్ చేయండి. ఓకేనా? ద హైబ్రిస్కస్ అండి ఫస్ట్ కార్డ్. ఎయిట్ ఆఫ్ కప్స్, 10 of pentacles, 7 of swords, knight of pentacles, ace of cups, 7 of cups, queen of pentacles, king of swords, the hermit, the emperor, 7 of swords की clarification. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ అండి. ఓకేనా? సో వీటికి నేను క్లారిఫికేషన్ చేసుకుంటూ మాట్లాడతాను. ఓకేనా? ద హైబ్రిస్కస్ కార్డ్కి క్లారిఫికేషన్. ప్రజెంట్ మీ జీవితం ఇక్కడ ఎలా ఉంది, ఎలా కనిపిస్తుంది అంటే తికమక పరిస్థితి అనేది ఉందండి. మీకు ఆ రిలేషన్లో ఉండాలో అర్థం కావడం లేదు, లేదా మూవ్ ఆన్ అయిపోవాలో అర్థం కావడం లేదు. అసలు ఈ పర్సన్ మీకు మోసం చేస్తున్నారో అర్థం కావడం లేదు, లేదా తను మీతో జెన్యున్గానే ఉంటున్నారో అర్థం కావడం లేదు. అండ్ ఈ పర్సన్ మీ మీద కొంచెం ఈగో అనేది అండ్ యాటిట్యూడ్ ఇవన్నీ చూపిస్తున్నారు అని మీకు అర్థం అవుతుందన్నమాట. దాని వలన మీకు ఈ పర్సన్ మీద కోపం అనేది కూడా వస్తుందండి. అండ్ ఈ రిలేషన్లో ఉండాలా లేదా మూవ్ ఆన్ అయిపోవాలా ఏం అర్థం కావడం లేదనమాట. ఈ పర్సన్ మోసం చేస్తున్నారో అర్థం కావడం లేదు, మీతో జెన్యున్గానే ఉంటున్నారో అర్థం కావడం లేదు. అండ్ ఈ పర్సన్ లైఫ్లో మీరే ఉన్నారా లేదా థర్డ్ పర్సన్ కూడా ఎవరైనా ఉన్నారా అది కూడా అర్థం కావడం లేదనమాట మీకు. సో వీటికి క్లారిఫికేషన్ చేసుకుంటూ మాట్లాడదాం. ద హైబ్రిస్కస్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. డెత్. ద హైబ్రిస్కస్ కార్డ్ కూడా మేజర్ అఖనా అండ్ డెత్ కార్డ్ కూడా మేజర్ అఖనా అండి. నేను వీటికి క్లారిఫికేషన్ తీస్తాను మళ్ళీ ఇంకొకటి. ద హైబ్రిస్కస్ అండ్ డెత్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. డెత్ కార్డ్ రాగానే మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, ఇక్కడ ద హైబ్రిస్కస్ కార్డ్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే చూడండి, ఈ పర్సన్ మిమ్మల్ని మోసం చేస్తున్నారు అని మీకు అర్థమవుతుంది, మీతో మైండ్ గేమ్ ఆడుతున్నారు అని కూడా మీకు అర్థమవుతుంది. అండ్ ఈ పర్సన్ మనీ పర్పస్గా కూడా ఈ పర్సన్కి మీరు మనీ కూడా హెల్ప్ చేశారు. అండ్ ఈ పర్సన్ అడిగినవన్నీ ఇస్తున్నారండి. మీరు మనీ అండ్ మీ టైం, మీ జీవితం ఏదైనా ఉండనివ్వండి, ఈ పర్సన్ గురించి మీరు మీ జీవితాన్ని చాలా సాక్రిఫైస్ చేస్తున్నారు. కానీ ఈ పర్సన్ మిమ్మల్ని పట్టించుకోవడం లేదు అండ్ తను మిమ్మల్ని చాలా ఇగ్నోర్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ థర్డ్ పర్సన్తో కూడా ఈ పర్సన్ చాలా హ్యాపీగా ఉన్నారు ప్రజెంట్.
అండ్ థర్డ్ పర్సన్ ఇన్‌ఫ్లూయెన్స్ అనేది ఉందండి. దాని వలన కూడా ఈ పర్సన్ మిమ్మల్ని మోసం చేస్తున్నారు. అండ్ ప్రెజెంట్ మిమ్మల్ని ఇగ్నోర్ కూడా చేస్తా ఉన్నారనమాట తను. ఓకేనా? వారి లైఫ్‌లో అదర్ పర్సన్ ఉన్నారు. తన లైఫ్‌లో తను బిందాస్‌గా ఉన్నారు. మీరు మాత్రం ఏ పర్సన్ గురించి ఎదురు చూస్తా ఉన్నారు, ఏడుస్తా ఉన్నారు. అండ్ ఈ పర్సన్‌కి మీరు మనీ పర్పస్‌గా కూడా హెల్ప్ చేసి ఉన్నారు. ఈ పర్సన్ వైపు నుంచి మళ్ళీ మనీ కూడా మీకు రావడం లేదు. సో, ఏం చేయాలో అర్థం కాక మీరు ఈ రిలేషన్‌ని ఎండ్ చేసుకోవాలి అనే ఉద్దేశంలో కూడా ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది. అండ్ మీలో ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది జరగబోతుందండి. అండ్ ఈ పర్సన్ క్యారెక్టర్ ఇంకా బయటపడలేదు. మీకేమి తెలియడం లేదు. ఈ పర్సన్ జెన్యూన్‌గానే ఉన్నారు అని మీకు అనిపిస్తే చూడండి, తప్పకుండా ఈ పర్సన్ క్యారెక్టర్ బయట పడుతుంది. మీతో రిలేషన్‌ని తనే ఎండ్ చేసుకుంటారనమాట. మీ లైఫ్‌లో చాలా పెయిన్ అనేది ఉంటుందండి. ఓకేనా? చూడండి ఇప్పుడు ప్రెజెంట్ ఏదో రాంగ్ రిలేషన్‌లో మీరు ఉండి, మీ జీవితాన్ని మీరు ఇది మీరు చేస్తుంది రైటా? రాంగా? అనుకుంటే దానికి ఒక క్లారిటీ అనేది మీకు రాబోతుందనమాట. పూర్తిగా ఎండ్ అయిపోయిన రిలేషన్ ఇక్కడ రీబర్త్ అండ్ ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ దూరంగా ఉన్నారు అంటే వారికి రీయూనియన్ కూడా ఉంది. ఓకేనా? సింగిల్ అంటే మీరు మ్యారేజ్ అయిన పర్సన్‌తో డీల్ అవ్వడం గానీ, మ్యారేజ్ అయిన పర్సనే సింగిల్ పర్సన్‌తో డీల్ అవ్వడం గానీ, లేదా మ్యారేజ్ అయిన పర్సన్ మీరిద్దరు ఉండొచ్చు. సో, వాటెవర్ మేబీ ఏదైనా ఉండొచ్చు. సో, ఇక్కడ మీ పర్సన్ క్యారెక్టర్ అనేది బయటకు రాబోతుందనమాట. అది చూపిస్తుందండి. సైలెంట్ అయిపోతున్నారు. అండ్ 8 ఆఫ్ కప్స్‌కి క్లారిఫికేషన్. 8 ఆఫ్ కప్స్ కార్డ్‌కి క్లారిఫికేషన్ యూనివర్స్. ఈ పర్సన్ వలన మీరు చాలా బాధపడుతున్నారండి. మీ కనెక్షన్ నుంచి మీరు మూవ్ ఆన్ అయిపోవాలి అనుకుంటున్నారనమాట. ఆ పర్సన్ లైఫ్‌లో నుంచి మీరు ఇంకా మూవ్ ఆన్ అయిపోవాలి. అండ్ ఇక్కడ ఉన్నన్ని రోజులు బాధపడడం తప్ప మీ లైఫ్‌లో హ్యాపీనెస్ లేదు, ఎంజాయ్‌మెంట్ లేదు అని మీరు చాలా బాధపడుతున్నారండి. ఉన్నన్ని రోజులు ఆ కనెక్షన్‌లో మీరు సాక్రిఫైస్ చేస్తా ఉండడము, బాధపడతా ఉండడము, అండ్ ఈ పర్సన్ లైఫ్‌లో థర్డ్ పర్సన్‌ని తను మెయింటైన్ చేస్తా ఉండడం, ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తా ఉండడం. సో, ఇదంతా ఉంటుందనమాట. సో, ఏంటంటే మీరు ప్రెజెంట్ ఇంకా ఆ రిలేషన్ నుంచి మీరు మూవ్ ఆన్ అయిపోవాలి. ఈ బాధ మీరు పడలేరు. అండ్ డెఫినెట్‌లీ అండి మీరు ఒకవేళ ఆ రిలేషన్ నుంచి మీరు మూవ్ ఆన్ అయిపోతే యూనివర్స్ అనేది మీ లైఫ్‌లో ఇంకా 2 ఆప్షన్స్ అనేది మీ లైఫ్‌లో సెండ్ చేయడం జరుగుతుంది. మీకు ఏదైతే అనుకూలంగా ఉంటుందో, మీకు ఏదైతే అవసరమో అది యూనివర్స్ అనేది మీ లైఫ్‌లోకి సెండ్ చేయడం అయితే జరుగుతుందనమాట. అండ్ ఈ పర్సన్ ఈ రిలేషన్‌లో చాలా ఈగో చూపిస్తా ఉన్నారనమాట. యాటిట్యూడ్ చూపిస్తా ఉండడము, ఈగో చూపిస్తా ఉండడము, మిమ్మల్ని కేర్‌లెస్‌గా తీసి పడేయడము. సో, అదనమాట. మీరు మంచి ఏదైనా మాట్లాడుతున్నా తనకి రాంగ్‌గా అర్థం అవ్వడము. అండ్ వీరితో ఏంటి మాట్లాడడము. సో, అదంతా తను అంటే మిమ్మల్ని చాలా చీప్‌గా తీసి పడేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట మీ కనెక్షన్‌లో. దాని వలన మీరు చాలా బాధపడతా ఉన్నారు. అండ్ ఈ పర్సన్ జ్ఞాపకాలు గూడా ఇంకా మీ మనసులో నుంచి తీసేయాలి. అండ్ చాలా మటికి ఈ పర్సన్ తన మెమోరీస్ ఏదైనా ఉన్నాయి మీ లైఫ్‌లో అంటే అవన్నీ మీరు చూడండి ఇక్కడ కాల్ చేస్తున్నారనమాట. సో, మీరు గూడా అలాగే ఈ పర్సన్ జ్ఞాపకాలు మీరు అన్నీ రిమూవ్ చేసుకుంటున్నారనమాట. మీ లైఫ్‌లో నుంచి, మీ మనసులో నుంచి ఏదైనా జ్ఞాపకాలు అదంతా మీరు ఎండ్ చేసుకొని ఒక కొత్త జీవితాన్ని మీరు స్టార్ట్ చేయబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి. ఈ 88 పోర్టల్ అనేది ఒక పర్సన్ క్యారెక్టర్ బయట పెడుతుంది. మీరేదైతే బాధపడుతున్నారో, ఆ బాధ నుంచి మీరు బయటకు రాబోతున్నారు. మీ జీవితాన్ని మీరు కొత్తగా స్టార్ట్ చేయడం చూపిస్తుందనమాట. అండ్ ఇక్కడ మీ లైఫ్‌లో మంచి మంచి ఆప్షన్స్ కూడా రావడం అయితే చూపిస్తుందండి. మళ్ళీ మీ జీవితాన్ని రీస్టార్ట్ చేయడం చూపిస్తుందనమాట. మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయడం చూపిస్తుందనమాట. టెన్ ఆఫ్ పెంటికల్స్‌కి క్లారిఫికేషన్. ఎంపరర్. ఈ పర్సన్ తన ఈగోని మీరు భరించలేకపోతున్నారండి. దాని వల్లనే ఇక్కడ చాలా మట్టికి మీరు మూవ్ ఆన్ అయిపోతున్నారనమాట. ఈ పర్సన్ తన ప్రవర్తన నచ్చడం లేదు. అండ్ తను స్టార్టింగ్‌లో ఉన్నట్టుగా ఇప్పుడు ఉండడం లేదు. ఇప్పుడేంటి మీరు ఈ పర్సన్‌కి అడిక్ట్ అయిపోయేసరికి ఈ పర్సన్ కొంచెం దూరం జరుగుతున్నారనమాట. అండ్ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తా ఉండడం కొంచెం. అండ్ మీరు కాల్ చేసినా, మెసేజ్ చేసినా తను ఎప్పుడో రిప్లై ఇవ్వడము, లేకపోతే కొంతమంది రిప్లై కూడా ఇవ్వడం లేదు. సో, ఏంటంటే తను చాలా ఈగో అనేది చూపిస్తా ఉన్నారండి ఈ కనెక్షన్‌లో. దాని వలన మీరింకా ఇక్కడ మూవ్ ఆన్ కార్డ్స్ అనేది ఎక్కువున్నాయన్నమాట. చాలా మటికి మీరు మూవ్ ఆన్ అయిపోతున్నారు. అండ్ ఈ పర్సన్
అండ్ ఈ పర్సన్ విషయంలో మీకేదో క్లారిటీ అనేది రాబోతుందండి. ఈ పర్సన్ మిమ్మల్ని ఏ విషయంలో మోసం చేస్తున్నారు. అండ్ ఈ పర్సన్ గురించి మీరు ఇంకా వెయిట్ చేయాలా? లేదా మూవ్ ఆన్ అయిపోవాలా? లేదా ఈ పర్సన్‌కి మ్యారేజ్ అయిందా? లేదా తను మీ గురించి ఇంకా వెయిట్ చేస్తున్నారా? అండ్ మ్యారేజ్ అయిన కపుల్సే చూస్తున్నారు అంటే మీ పర్సన్ గురించి మీకేదో క్లారిటీ అనేది రాబోతుందనమాట. ఓకే. ప్రతి ఒక్క కార్డ్ అనేది మూవ్ ఆన్ కార్డ్ అండి. ఈ పర్సన్ తన యాటిట్యూడ్‌ని మీరు భరించలేకపోతున్నారు. ఏంటంటే మీకు చాలా ఏడవాలి, చాలా గట్టి గట్టిగా అరిచేయాలి. సో, అంత పెయిన్ అనేది మీరు ప్రెజెంట్ అనుభవిస్తున్నారనమాట ఈ పర్సన్ విషయంలో. ఓకే. బయట చెప్దాము అంటే ఇలాంటి విషయాలు బయట చెప్పలేకపోతున్నారు. అండ్ మీ మనసులో ఏమో ఆ పెయిన్ అనేది చాలా ఎక్కువైపోతుంది. మిమ్మల్ని కుదిపేస్తుందనమాట. సో, దాని వలన ఇంకా మీరు ఆ రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అయిపోతేనే బెటర్ కదా అన్నట్టుగా ఆ డెసిషన్ ఏదో తీసుకురాబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే. తప్పకుండా ఈ పర్సన్ ఈగోయిస్టిక్ పర్సనే అండి. అండ్ తనలో ప్లేయర్ ఎనర్జీ ఉంటుంది. తన అవసరం తీరుగా కూడా ఈ పర్సన్ చాలా మట్టుకి మిమ్మల్ని వాడుకుంటున్నారు. అండ్ ఇక్కడ మనీ గురించి కూడా ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి రావడం అయితే జరుగుతుంది. తన మైండ్‌లో ఏంటిది అంటే మనీ గురించి మీ లైఫ్‌లోకి రావడం. అండ్ మీ మైండ్‌లో ఉన్నది ఏంటిది అంటే ఈ పర్సన్ లవ్‌తోనే మీ లైఫ్‌లో వచ్చారు. మిమ్మల్ని నిజంగానే ప్రేమించారు. మీ మీద నిజంగానే లవ్ ఉంది. తన కేరింగ్ అంటే ఈ పర్సన్ ఆ విధంగా మిమ్మల్ని నమ్మిస్తారండి. ఓకేనా? ఆల్రెడీ మీరు నమ్మిపోయారు, మోసపోయారు గూడా. ఓకేనా? సో, ఈ పర్సన్‌లో ఒక ప్లేయర్ ఎనర్జీ చూపిస్తుంది ఇక్కడ. చాలా మటుకు ఈ పర్సన్ ప్రెజెంట్ మిమ్మల్ని చాలా ఇగ్నోర్ చేస్తా ఉండొచ్చు. అండ్ మీరు తన గురించి ఎదురు చూస్తా ఉండొచ్చు. క్వీన్ ఆఫ్ కప్స్. ద ఫూల్ కార్డ్‌కి క్లారిఫికేషన్. ఓకే. చూడండి మీకోసం ఇంకొక మెసేజ్ కూడా ఉండబోతుందండి. ఓకేనా? ఫస్ట్ మెసేజ్ ఏంటిది అంటే మీకు ఈ పర్సన్ విషయంలో ఏదో ఒక క్లారిటీ అనేది రాబోతుంది. అండ్ తన సాడిస్టుతనం ఏదైతే ఉంటుందో మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా ఉండొచ్చండి వారు. ఓకేనా? మీరు మేల్ గురించి చూస్తా ఉండొచ్చు. లేదా ఫీమేల్ గురించి చూస్తా ఉండొచ్చు. అదే భరించలేకపోతున్నారు కాబట్టి మీరు మూవ్ ఆన్ అయిపోవాలి అని మీరు ఆ డెసిషన్ ఏదో తీసుకోబోతున్నారు అన్నట్టుగా ఫస్ట్ మెసేజ్. ఓకేనా? అండ్ ఇంకొక మెసేజ్ ఏం చూపిస్తుంది ఇక్కడ అంటే మీ లైఫ్‌లో నుంచి ఏ పర్సన్ అయితే వెళ్ళిపోయారో, మిమ్మల్ని ఏ పర్సన్ అయితే చాలా ఇగ్నోర్ చేశారో, ఆ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలి అని గాని, అండ్ మళ్ళీ మీతో జీవితాన్ని కొత్తగా స్టార్ట్ చేయాలి అని తను ఆలోచిస్తా ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఇక్కడ మీ పాస్ట్ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకి రావడము, అండ్ ఈ పర్సన్ మీ వైపుగా ఏదో యాక్షన్ కూడా తీసుకోవాలి అని కూడా ఆలోచిస్తా ఉన్నారండి. మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలి అనుకుంటున్నారనమాట ఈ పర్సన్. తప్పకుండా ఈ 88 పోర్టల్ తర్వాత మీ పాస్ట్ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకైతే రావడం జరుగుతుందండి. ఈ పర్సన్‌కి మీ విషయంలో ఏంటిదంటే తనకేదైనా మనీ పర్పస్‌గా ఏదైనా హెల్ప్ అనేది కావాలి. ఆ ఉద్దేశ్యంతో గూడా ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి రావడం అయితే జరుగుతుందనమాట. మనీ పర్పస్‌గా ఈ పర్సన్ మీకు కాంటాక్ట్ అవ్వడం గానీ, అండ్ ఈ పర్సన్ చెప్పరు. తను మీ లైఫ్‌లోకి మనీ గురించి ఆశించి వచ్చారని. ఓకే. చెప్పాను కదా! ఇక్కడ 9 ఆఫ్ పెంటికల్స్. మీరు ప్రెజెంట్ ఒక ఇంప్రెస్ లెవెల్‌లో ఉన్నారు. అండ్ మీకు మనీ ఫ్లో ఉంది. అండ్ సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారు. సెల్ఫ్ లవ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది మీరు తెలుసుకున్నారు. అండ్ మీ జీవితాన్ని మీరు కంట్రోల్‌లో తీసుకుంటున్నారు. అండ్ ఎవరు మిమ్మల్ని హర్ట్ చేయకుండా మీకు మీరే కాపాడుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఇక అందరి మీద నమ్మకం అనేది మీకు పోతుందండి. ఎవరిని నమ్మాలి అంటే మీకు ఇంట్రెస్ట్ అనేది రావడం లేదనమాట. ఓకేనా? సో, ఇక్కడ ఈ పర్సన్ ఇప్పుడు వస్తే ఈ పర్సన్‌ని మీరు నమ్ముతారా లేదా? ఈ పర్సన్‌కి మీరు మళ్ళీ మనీ హెల్ప్ చేస్తారా లేదా? అని కూడా తను ఆలోచిస్తా ఉన్నారనమాట. మీతో మళ్ళీ కొత్తగా జీవితాన్ని స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు. అండ్ ఇక్కడ మీరేమో మూవ్ ఆన్ అయిపోతున్నారనమాట. ఓకే. చెప్తానండి. కార్డ్స్ అన్ని పెట్టేస్తాను. ఓకే. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి ఏస్ ఆఫ్ పెంటికల్స్. సో, మళ్ళీ ఏంటంటే ఈ పర్సన్
మీ లైఫ్‌లోకి రావడము అండ్ తనకేదో మనీ గూడా అవసరం ఉంది కాబట్టి మళ్ళీ మీ లైఫ్‌లోకి రావడము అండ్ ఈ పర్సన్‌కి మీ మీద ఇంట్రెస్ట్, మీ మీద ఫ్యాషన్ అనేది తగ్గకపోవడము, దాని వలన గూడా ఈ పర్సన్ మీకు కాంటాక్ట్ అవ్వడం లాంటిది చూపిస్తుందండి. అండ్ ఈ పర్సన్ కంటికి మీరు ఒక ఎంప్రెస్ లెవెల్‌లో ఉన్నారు. అండ్ ఈ పర్సన్ మళ్ళీ మీతో కొత్తగా జీవితాన్ని స్టార్ట్ చేయాలి అని కూడా ఆలోచిస్తా ఉన్నారండి. మీ మీద ఫ్యాషన్ అనేది తగ్గడం లేదనమాట. మీ మీద చాలా ఏంటంటే అది ఏమంటారు? అట్రాక్షన్, లస్ట్ ఎనర్జీ అండి. ఓకేనా? అండ్ ఈ పర్సన్ లైఫ్‌లో ఆల్రెడీ చాలా ఆప్షన్స్ అయితే ఉన్నారు. అదర్ కనెక్షన్‌తో కూడా ఈ పర్సన్ డీల్ అవుతున్నారు. ఓకేనా? దాని వల్లనే ఈ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తా ఉన్నారు. మీతో రిలేషన్ చాలా రోజులు కంటిన్యూ చేశారు. సో, ఈ పర్సన్ హ్యాపీ అండ్ ఇంకా తన లైఫ్‌లో ఇంకా మంచి మంచి ఆపర్చునిటీస్ రావడము, అలా ఆప్షన్స్ ఉండడము, దాని వలన కూడా ఈ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తా ఉండడం అయితే జరుగుతుంది. ఓకేనా? కానీ ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకైతే వస్తారు. మీ మీద ఇంట్రెస్ట్ అనేది ఈ పర్సన్‌కి చాలా ఉంది. మీతో రిలేషన్ కంటిన్యూ చేయాలి, మీ లైఫ్‌లో ఉండాలి అండ్ మీ దగ్గర చాలా మనీ ఫ్లో ఉంది అన్నట్టుగా తను చాలా ఆలోచిస్తా ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది. కానీ ఈ పర్సన్‌ని మీరు నమ్మడం లేదండి. ఈ పర్సన్ మీద ప్రెజెంట్ మీకు చాలా కోపం ఉంది. ఈ పర్సన్‌ని మీరు చాలా మటికి దూరం పెడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. అండ్ ఈ పర్సన్‌ని మీరు దూరం పెట్టడానికి ఇక్కడ ఈ పర్సన్ ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ అనేది ఎక్కువగా చేస్తా ఉంటారు. అండ్ మీకు ఎక్కడో అక్కడ డౌట్ ఉంది. ఈ పర్సన్ లైఫ్‌లో అదర్ ఎవరైనా ఉన్నారా? మిమ్మల్ని మోసం చేస్తున్నారా? అని కూడా మీరు ఈ పర్సన్ మీద డౌట్ కూడా పడతా ఉన్నారనమాట. అండ్ ఈ పర్సన్ లైఫ్‌లో ప్రెజెంట్ తను చాలా లాస్‌లో ఉన్నారండి. తనకి మనీ కూడా ఈ పర్సన్‌కి మనీ అనేది చాలా అవసరం ఉంది అన్నట్టుగా చూపిస్తుందనమాట. అండ్ మీరు ఇక్కడ ఎంప్రెస్ లెవెల్‌లో ఉన్నారు. అండ్ మీకు మనీ ఫ్లో ఉంది కాబట్టి తనకేదైతే మనీ తన జీవితంలో లేదో, తన లైఫ్‌లో లేదో అది మీ దగ్గర ఉంది కదా! మళ్ళీ మీతో రీయూనియన్ చేస్తే సరిపోతుంది. తనని మీరు తను అడిగినప్పుడల్లా మనీ ఇస్తారు. మీ లవ్ ఇస్తారు. కేరింగ్ ఇస్తారు. అండ్ అవసరం ఉంటే ఇంకా మీరు వేరే వారి దగ్గర నుంచి తీసుకొచ్చి కూడా ఈ పర్సన్‌కి పెడతారనమాట. అది ఈ పర్సన్‌కి తెలుసు. కాబట్టి ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకైతే రావడం జరుగుతుంది. కానీ చాలా మట్టుకి మీరు ఈ పర్సన్‌ని నమ్మడం లేదండి. దాని వలన తను కొంచెం బాధపడతా ఉన్నారు అండ్ మిస్ అవుతున్నారు అనే ఫీలింగ్ ఇక్కడ చూపిస్తుందనమాట. లాస్ట్ కార్డ్ వచ్చి ఇక్కడ ఏస్ ఆఫ్ కప్స్ అండ్ సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ అండి. మళ్ళీ మీ జీవితం మళ్ళీ కనెక్షన్‌లో మళ్ళీ రీయూనియన్ అయితే ఉందండి. తప్పకుండా ఈ 8, 8 పోర్టల్ తర్వాత మళ్ళీ ఇక్కడ రీయూనియన్ అనేది చూపిస్తుంది. ఇక్కడ 15 డేస్ లోపల మీ పాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఆ పర్సన్ విషయంలో మీకు ఒక క్లారిటీ రావడము అండ్ ఈ పర్సన్ మళ్ళీ మీకు కాంటాక్ట్ అవ్వడము, మళ్ళీ రిలేషన్ మళ్ళీ కంటిన్యూ అవ్వడము, అలాంటిదేదో జరుగుతుందనమాట. మీరు మూవ్ ఆన్ అవ్వాలి అని ఆలోచిస్తా ఉన్నారు. కానీ ఈ పర్సన్ వచ్చేసరికి మళ్ళీ మీ మైండ్ అనేది డైవర్ట్ అయిపోతుందనమాట. మళ్ళీ పర్సన్ మాయలో పడిపోతున్నారు. కానీ పర్సన్ మళ్ళీ మీతో ఆన్ అండ్ ఆఫ్‌లో ఉంటారు. ఓకేనా? ఒకసారి వస్తారు, ఒకసారి వెళ్ళిపోతారు. ఇష్టానుసారంగా మీ లైఫ్‌లోకి రావడం, వెళ్ళిపోవడం. మీరు డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతున్నారు. ఆ పర్సన్ హ్యాపీగానే ఉంటున్నారు. ఎక్కడైతే తనకు అవసరం ఉంటుందో, ఆ విధంగా తన రిలేషన్ తను కంటిన్యూ చేసుకుంటా, హ్యాపీగా తన లైఫ్ తను లీడ్ చేస్తా ఉన్నారు. తన లైఫ్‌లో తను చాలా హ్యాపీగున్నారు. మీరే ఇక్కడ బాధపడుతున్నారండి. కాబట్టి ఇలా అవసరం తీరుగా ఉండే పర్సన్‌ని ఒక్కసారి నమ్మి మోసపోవచ్చండి తెలియకుండా. కానీ ఇంకొకసారి పర్సన్‌ని నమ్మి మీరు మోసపోయి బాధపడుతున్నారంటే మీ తప్పే అవుతుందది. ఓకేనా? ఈ పర్సన్ తన క్యారెక్టర్ మీకు తెలిసింది ఒకసారి. కాబట్టి తనని మీరు దూరం పెట్టడమే మంచిది. మళ్ళీ మళ్ళీ నమ్మి మళ్ళీ మళ్ళీ మోసపోతా ఉంటే ఎవరేం చేయలేరు. ఓకే? ఇక్కడ రీయూనియన్ అయితే చూపిస్తుంది. ఈ పర్సన్ చూడండి మీ మీద చాలా లవ్ ఉన్నట్టుగా తను వస్తారనమాట. చాలా లవ్. అసలు మీరు ఎక్స్‌పెక్ట్ గూడా చేయరనమాట. తను ఇంకా ఇంత లవ్ చూపిస్తున్నారేంటి? ఇంత కేరింగ్ చూపిస్తున్నారేంటి? మీకేమి అర్థం కాదనమాట. మీరు చాలా హ్యాపీగుంటారు. ఈ పర్సన్ ప్రేమకి మీరు చూడండి 6 ఆఫ్ హ్యాండ్స్. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారనమాట. ఇంత లవ్ చూపిస్తున్నారు, ఇంత కేరింగ్ చూపిస్తున్నారు. కానీ ఇక్కడ ఈ పర్సన్ ఎందుకు వస్తున్నారు? మీ దగ్గర అవసరంతో వస్తున్నారు. తన అవసరం కోరి వస్తున్నారు తను. కానీ బయటకు చెప్పరు. ఓకేనా? అండ్ మీరు ఒక క్వీన్ లాగున్నారు. అండ్ ప్రెజెంట్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే మనీ గురించి ఆలోచిస్తా ఉన్నారు. మీ కెరియర్ గురించి ఆలోచిస్తా ఉన్నారు. అండ్ నేను ఈ విధంగా బతకాలి, ఈ విధంగా ఉండాలి నా జీవితం అవన్నీ మీరు కలలు కంటా ఉన్నారనమాట. ఓకేనా? మళ్ళీ ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకి రావడము అండ్ మళ్ళీ మిమ్మల్ని డిస్టర్బ్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఈ కనెక్షన్ గురించి యూనివర్స్ మీతో ఏం చెప్తున్నారో చూస్తాం. ఈ కనెక్షన్ గురించి యూనివర్స్ మెసేజెస్. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. ఓకే.
చూడండి ఇక్కడ యూనివర్స్ మీకు ఏం చెప్తున్నారంటే, మీ లైఫ్ అనేది డెఫినెట్‌లీ చేంజ్ అవుతుంది. కానీ అది ఏ విధంగా చేంజ్ అవుతుంది అంటే, మీరు చాలా స్ట్రాంగ్‌గా తయారవుతున్నారు. ఇప్పుడు ఎలా ఉన్నారు అంటే, కొంచెం పిరికిగా ఉండొచ్చు, కొంచెం భయం ఉండొచ్చు మీ పర్సన్ విషయంలో మీకు. అండ్ ఈ పర్సన్ మీద మీరు కోపం చూపిస్తే, మేబీ ఈ పర్సన్ మీ లైఫ్‌లో నుంచి వెళ్ళిపోతారేమో, తర్వాత మీరు బాధపడతారేమో అనే విధంగా మీరు భయపడి చాలా మటికి ఈ పర్సన్ తను ఎన్ని తప్పులు చేసినా మీరు భరిస్తా గూడా ఉండొచ్చండి. ఓకేనా? కానీ ఈ 88 పోర్టల్ మీ లైఫ్‌లో స్ట్రాంగ్‌నెస్ అనేది తీసుకొస్తుంది. చాలా ధైర్యంగా ఉండబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. మీ పర్సన్‌తో మీరు డెఫినెట్‌లీ ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ కూడా ఉందండి. ఈ పర్సన్ మీద మీ కోపం ఏదైతే ఉంటుందో అది చూపిస్తారనమాట మీరు. అది చూపిస్తుంది. అండ్ మీ చుట్టుపక్కల చాలా ఆర్గ్యుమెంట్స్ అనేది జరగడం చూపిస్తుందండి. మీ పర్సన్ అండ్ మీరు మ్యారేజ్ అయిన కపుల్స్ అయితే ఫ్యామిలీ మెంబర్స్‌తోని చాలా ఆర్గ్యుమెంట్స్ అయితే జరగబోతుంది అన్నట్టుగా చూపిస్తుందనమాట. కాబట్టి మీరు ఏంటంటే ఇక్కడ ఫస్ట్ కార్డ్ మనకేమొచ్చింది అంటే, మీరు స్ట్రాంగ్ అవ్వండి. గానీ సైలెంట్ అయిపోండి. ఈ పర్సన్‌ని ఇగ్నోర్ చేయండి. తనని జడ్జ్ చేయడం గానీ, ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడం గానీ అదంతా వేస్ట్. ఓకేనా? మీరు సైలెంట్ అయిపోండి. మీకు తెలిసింది కదా! ఏది ఏంటిది అని. కాబట్టి మీరు సైలెంట్ అయిపోవడం బెటరు అన్నట్టుగా అర్థమనమాట ఇక్కడ. ఓకే. ఓకే అండి. ఇప్పుడు అన్ని రాసుల వారికి ఎలా ఉంది చూసేస్తాం. అన్ని రాసుల వారికి ఈరోజు ఎలా ఉండబోతుంది? ఇప్పుడు అన్ని రాసుల వారికి ఎలా ఉండబోతుంది ఈరోజు? మేషరాశి వారు, మేషరాశి వారి లైఫ్‌లో మేషరాశి పర్సనే వస్తారండి. పర్సన్‌తో మీకు రీయూనియన్ అవుతుంది. చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ ఈ పర్సన్ రాశి మేషం, సింహం, ధనుసు రాశి పర్సన్ ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ వృషభ రాశి వారు, మీ ప్రేమంతా మీ పర్సన్‌కి ఇవ్వాలి అని మీరు ఎదురు చూస్తూ ఉన్నారు. అండ్ మిథున రాశి వారు, సైలెంట్ అయిపోతున్నారు. క్లోజ్డ్ బుక్ అయిపోతున్నారనమాట. అండ్ కర్కాటక రాశి వారు, మీరు ఈరోజు చాలా హ్యాపీగా ఉంటారండి. మీ పాస్ట్ పర్సన్‌తో మీకు రీయూనియన్ కూడా అవుతుంది. చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ సింహరాశి వారు, ఈరోజు మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు. చాలా బర్డెన్‌గా ఫీల్ అవుతూ ఉంటారండి. అండ్ కన్యా రాశి వారు, ఏదో ఒక చాలా స్ట్రాంగ్ డెసిషన్ ఏదో తీసుకోబోతున్నారండి మీరు. కన్యా రాశి వారు, తులారాశి వారు, మీ లైఫ్‌లో నుంచి ఎవరైనా పారిపోవాలి అనుకోవచ్చు. లేదా మీరైనా ఎవరి లైఫ్‌లో నుంచి అయినా పారిపోవాలి అనుకోవచ్చు. అండ్ వృశ్చిక రాశి వారు, ట్రెడిషనల్‌గా ఉంటారు. టెంపుల్స్‌కి వెళ్తారు. చాలా హ్యాపీగా ఉంటారు. ధనురాశి వారు, మీ జీవితంలో ఏదైతే లేదో దాని గురించి మీరు మేనిఫెస్టింగ్ చేస్తూ ఉన్నారు. అండ్ మకర రాశి వారు, మీ లైఫ్‌లో ఈరోజు న్యూ పర్సన్ రావచ్చు. అండ్ మీకు మనీ ఫ్లో చాలా బాగుంటుంది. చాలా హ్యాపీగా ఉంటారండి. అండ్ కుంభరాశి వారు, మీ లైఫ్‌లోకి మేషం, సింహం, ధనుసు రాశి పర్సన్ రావచ్చండి. మీ పాస్ట్ పర్సన్‌తో మీకు రీయూనియన్ అవుతుంది. అండ్ మీనరాశి వారు, ఏదో ఒక విషయంగా మీకు క్లారిటీ వస్తుంది ఈరోజు. ఓకే. కొంచెం ఎమోషనల్‌గా ఉంటారండి మీరు. ఓకే. ఓకే ఫ్రెండ్స్, మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్‌ని. అండ్ మనం ఇంకో రీడింగ్‌లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.